అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. వైసీపీ అధిష్టానం చేతులు కాలేక ఆకులు పట్టుకుంటోందా? ఒక పద్ధతి ప్రణాళికంటూ లేకుండా పోయి ఉన్న మున్సిపల్ పోస్టులను చేజార్చుకుంటోందా? పట్టింపు లేనితనంతోనే ఇప్పుడు కూటమి సర్కారు కొట్టిన దెబ్బకు వెలవెల్లాడుతోందా? మెజార్టీ మున్సిపల్ సీట్లలో వైసీపీ నేతలు ఎందుకు కాడి పడేశారు? లోపమెక్కడుంది? పార్టీ క్యాడర్ ఏముంటోంది? ఆంధ్రప్రదేశ్లో వివిధ కారణాలతో ఖాళీ అయిన 10 మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు సంబంధించిన డిప్యూటీ మేయర్స్, వైస్ చైర్మన్ల ఎన్నిక ప్రక్రియలో వైసీపీ తీరు చర్చనీయాంశమవుతోంది. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్స్ డిప్యూటీ మేయర్లతో పాటు మరో 7 మున్సిపాలిటీల చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడిక్కడ జరుగుతున్న పరిణామాల చుట్టూనే పొలిటికల్ చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కేవలం తాడిపత్రి, దర్శి మున్సిపాలిటీలు మాత్రమే అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీ దక్కించుకోగలిగింది. మెజారిటీ మున్సిపాలిటీలు వైసీపీ ఖాతాలో పడ్డాయి. కానీ రాష్ట్రంలో అధికారం మారాక మున్సిపల్ రాజకీయం కూడా మారిపోతోంది. పలువురు వైసీపీ కార్పొరేటర్స్, కౌన్సిలర్స్ పక్కచూపులు చూడడంతో ఇప్పుడు ఈ డిప్యూటీ మేయర్, చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు అనివార్యమయ్యాయి. మొదట్నుంచి వీటిపై కన్నేసిన కూటమి నేతలు పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. ఖాళీ అయిన మొత్తం స్థానాల్ని ఖాతాలో వేసుకునేందుకు ఒక పద్ధతి ప్రకారం వెళ్లినట్టు చెప్పుకుంటున్నారు. ఒక్కో చోట ఒక్కొక్క ముఖ్య నేతకు బాధ్యతలు అప్పగించి సామ, దాన, భేద దండోపాయాలను ప్రయోగించి సక్సెస్ అయ్యారన్న టాక్ నడుస్తోంది. అదే సమయంలో వైసీపీ మాత్రం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో పూర్తిగా వెనకబడిపోయిందని చెప్పుకుంటున్నారు. పైగా ఇప్పటికీ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండడం కూడా దెబ్బతీసిందని అంటున్నారు. ఖాళీ అయిన స్థానాల వైపు కూటమి నేతలు అంతలా దృష్టి సారిస్తారని అంచనా వేయలేకపోయిందట వైసీపీ. దాదాపు అన్ని మున్సిపాలిటీల్లో కావాల్సిన ఆధిక్యతకు టీడీపీ చాలా దూరంగా ఉందని, అందుకే అంతా తమ కంట్రోల్లోనే ఉంటుందని అనుకున్నారట. కానీ ఆ అంచనాలకు భిన్నంగా పలుచోట్ల కూటమి నేతలు పక్కాగా వర్కౌట్ చేయడంతో మెజారిటీ సభ్యులు అటువైపుకు వెళ్లిపోయారు. దీంతో తమ పార్టీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లను క్యాంపులకు తరలించడంతో పాటు విప్ జారీ చేసింది వైసీపీ అధిష్టానం. ఇతర పార్టీల వైపు చూసిన వారిపై అనర్హత వేటు వేయాలని ఎన్నికల కమిషన్ను ఆశ్రయించింది. దీంతో పరిస్థితి కొంతవరకు తమకు అనుకూలంగా మారుతుందని అంచనా వేసినా అది కూడా వర్కౌట్ కాలేదట. ఎక్కడా ఎవరికీ ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించకపోవడం, అధినేత జగన్ లండన్ టూర్లో ఉండడంతో నాయకులంతా ఎవరికి వారే అన్నట్టు ఉండిపోయారని, దానివల్లే ఇంత పెద్ద డ్యామేజ్ జరిగిపోయినట్టు మాట్లాడుకుంటున్నాయి వైసీపీ వర్గాలు. 1-2 చోట్ల స్థానిక నేతలు బలంగా నిలబడినప్పటికీ అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోలేకపోయారని భావిస్తున్నారట. నెల్లూరు, ఏలూరు డిప్యూటీ మేయర్లను, హిందూపురం, పాలకొండ చైర్మన్లను, బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు మున్సిపల్ వైస్ చైర్మన్ స్థానాలను టీడీపీ దక్కించుకుంది. తిరుపతి డిప్యూటీ మేయర్, పిడుగురాళ్ల, నందిగామ, తుని వైస్ చైర్మన్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీన్ని బట్టి చూస్తే వైఫల్యానికి ఎవరినో నిందించే కన్నా మమ్మల్ని మేమే నిందించుకోవడం కరెక్ట్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోందట వైసీపీ నాయకుల్లో. అయితే జరిగిన పరిణామాలపై వైసీపీ నేతలు మరోసారి ఈసీకి ఫిర్యాదు చేశారు. జరిగిన ఎన్నికలను రద్దు చేయడంతో పాటు మిగతా చోట్ల కూడా కొన్నాళ్ల పాటు వాయిదా వేయాలని కోరారు. అయితే ఇలా వైసీపీ అధిష్టానం చేతులు కాలాక ఆకులు పట్టుకునే బదులు ముందే జాగ్రత్త పడి ఉంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉండేది కాదు కదా అన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్లో. ఎన్నికలు వాయిదా పడ్డ చోట్లైనా వైసీపీ పెద్దలు జాగ్రత్త పడతారా, లేక నిండా మునిగాక చలేందన్నట్టుగా చేతులెత్తేస్తారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.